అలాస్కా చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, కసాటా ఐస్ క్రీమ్ లో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ కలిపి చేస్తారు కదా, ఇలా రౌండ్ గా ఉంటుంది, అది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నా దగ్గర స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అలాగే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉంది. ఫస్ట్ ఐస్ క్రీమ్ ని మనం ఒక బౌల్లో వేసుకుంటున్నాం. ఈ బౌల్ కి ఆల్రెడీ నేను క్లింగ్ ర్యాప్ వేసి పెట్టేసుకున్నాను. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఫాస్ట్ గా ఈ డిష్ చేసుకోవాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్ కదా మెల్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇలా గ్యాప్స్ రానివ్వకుండా ఫస్ట్ ఫ్లాట్ గా చేసుకోవాలి. నెక్స్ట్ బటర్ స్కాచ్, మీ ఇష్టం ఏ ఫ్లేవర్స్ అయినా సరే ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు. నేను స్ట్రాబెరీ బటర్ స్కాచ్ తీసుకున్నాను. ఫస్ట్ అన్ని రెడీ పెట్టుకున్న తర్వాతనే డిష్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ గ్యాప్ కనిపించకుండా ఫ్లాట్ చేసేయండి. చేసేసాం కదా. వెనీలా స్పాంజ్ కేక్ ని పైన ఇలా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత క్లింగ్ ర్యాప్ ఉంది కదా, కొంచెం ఇలా క్లోజ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఒక 2-3 అవర్స్ పెడితే మళ్ళీ ఐస్ క్రీమ్ గట్టిగా అయిపోవాలి. నార్మల్గా ఐస్ క్రీమ్ మనకి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇక నేను 2 ఎగ్ వైట్స్ తీసుకున్నాను. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో వేసేసుకుందాం. షుగర్ పౌడర్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. బీట్ చేసుకుందాం మనం. చూడండి, ఇలా చక్కగా ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం షుగర్, మరి ఎక్కువగా వేయకూడదు. ఇలా బీట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా చేస్తే ఆ పీక్స్ ఇప్పుడు ఇందాక మనం ఫ్రీజర్ లో పెట్టుకున్నాం కదా ఐస్ క్రీమ్, అది తెచ్చేసుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్ ప్లేట్ లో రివర్స్ చేసుకొని బౌల్ తీసేయాలి. మళ్ళీ ఫ్రీజర్ లో పెట్టాం కాబట్టి ఐస్ క్రీమ్ అసలు పేపర్ కి అంటుకోకుండా వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఆల్రెడీ క్రీమ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కంప్లీట్ గా పైన అప్లై చేసేయాలి. సో ఇప్పుడు ఇలా మొత్తం అప్లై చేశాక జస్ట్ ఇలా ఆ స్పైక్స్ రావాలి, ఆ పీక్స్ అలా మనకి రావాలన్నమాట. ఎగ్తో చేసాం కదా. ఇలా అంతా చేసుకున్న తరువాత దీన్ని బ్లో టార్చ్ అంటారు. దీంతో మనం ఫైర్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఆ ఫైర్ మార్క్స్ రావాలి. ఎగ్ షుగర్ ఉంది కదా, మనకి మంచిగా మార్క్స్ వచ్చేస్తాయి. బేక్డ్ అలాస్కా రెడీ అయిపోయింది. మనం నార్మల్ గా చేస్తున్నాము. ఒరిజినల్ వర్షన్ లో అయితే ఆల్కహాల్ ని వేడి చేసి ఫైర్ పెట్టి పైనుండి పోస్తారనమాట. మనం అది షోలో చేయలేం కాబట్టి ఆ స్టెప్ ని మనం స్కిప్ చేస్తున్నాం. సో బేక్డ్ అలాస్కా రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. బేక్డ్ అలాస్కా తయారీ విధానం: ముందుగా క్లీన్ ర్యాప్ లో స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ని ఫ్లాట్ గా చేసుకున్న తర్వాత వెనిలా స్పాంజ్ కేక్ పెట్టి క్లింగ్ ర్యాప్ ని క్లోజ్ చేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో 2-3 గంటలు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఎగ్ వైట్ ని బాగా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేస్తూ బాగా బీట్ చేసుకొని పీక్స్ వచ్చేలాగా క్రీమ్ తయారు చేసుకోవాలి. ఇందాక ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ ని బయటకి తీసి ఎగ్ క్రీమ్ ని పైన అప్లై చేసి పీక్స్ వచ్చేలాగా స్పూన్ తో చేసుకున్న తర్వాత బ్లో టార్చ్ తో ఫైర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బేక్డ్ అలాస్కా రెడీ అవుతుంది.